హలో హలో చెక్ వచ్చింది ఎమ్మెల్యే గారి చేతులు. వినాయక స్వామి మన ఎమ్మెల్యే గారైనా ఆవిష్కరణ జరుగుతుంది. 50 మంది గ్రామంలో ఉన్న బయలుదేరిపోయి చాలా దూరం కూడా వచ్చేసారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ పెద్దవారు కానీ ఇక్కడికి వచ్చినట్లయితే కొద్ది క్షణాల్లో ఇలా ఉండండి. అది తీసేమో ఎదురు లెగండి, ఎదురు లెగండి. అలా సైడ్ కొనండి సార్. ఓకే సార్.
కొల్లేరు సంఘ ప్రియతమ నాయకులు కొల్లేరు గ్రామ రాష్ట్ర జ్యోతి ప్రతిష్ట సేవించిన కోరుతున్నాం. 4 మంది వచ్చిన పార్టీ పేషెంట్లు, పెద్దలు, గ్రౌండ్లు, విగ్రహ ప్రతిష్ట నాయకులు ముంగర పెద్దరాజు గారు, మన కమిటీ మెంబర్లు, అలాగే ముంగర రాంపల్లి గారు, వాళ్ళ పెద్దలు, ఎస్సీ పెద్దలు, మాజీ ఎంపీటీసీ రాజు గారు, దయచేసి మన గ్రామస్తులు. ఓకే సార్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చింతల నాయకత్వం, చింతల నాయకత్వం, చింతల నాయకత్వం, చింతల నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. పంతులు గారు లేగాలి అందులో కొంచెం సైడ్ ఉండరా. ఇక్కడ ఉన్నారు జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సైడ్ కొనండి. కొల్లేరు గ్రామాల శివజ్యోతి మన ప్రియతమ నాయకులు, నాకు ఆత్మ మిత్రులు, ఎల్లప్పుడూ నా కుటుంబాన్ని కాపాడే ఏకైక నాయకుడు శ్రీ సందమే ప్రభాకర్ గారికి, ఈ రోజు నియోజకవర్గం నుంచి నలుమూలలు వచ్చిన పార్టీ నాయకులకు, మన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పైడి చింతపాడు గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, గ్రామ బండా పెద్దలకు, పార్టీ కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున మన కొల్లేరు ప్రాంతం అంతా అనేక రకాల కష్టాల్లో ఉంది. ఈ రోజున మొదటి నుంచి కొల్లేరు సమస్యలు ముఖ్యంగా తెలిసిన ఏకైక వ్యక్తి పెద్దలు మన ప్రభాకర్ గారు. అలాగే పూర్వం నుంచి మన కొల్లేరు ప్రాంత వాసి కావనే శ్రీనివాస్ గారు, అలాగే ఈ రోజున ఒకటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారు, అలాగే ఒకటూరు శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు మన బీసీ నాయకులు ఏలూరు పార్లమెంటు సభ్యులు శ్రీ పుట్ట మహేష్ యాదవ్ గారు, వీళ్ళందరూ ఆశీస్సులతో ఈరోజు మన ప్రాంతం అంతా కూడా అనేక రకమైన బాధలతో ఉంది. వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన సమస్యలు ఎక్కువగా చెప్పక్కర్లేదు. ఈరోజు శుభదినం, వారితో ఎన్టీఆర్ విగ్రహం మన బీసీలకి వెలుగు తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు, ఆయన విగ్రహం ఓపెనింగ్ వచ్చారు కాబట్టి కష్టాలన్నీ కూడా ఆయన తెలుసు కాబట్టి పెద్దల ప్రభాకర్ గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాం. ఈరోజు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముంగర పెద్దరాజు గారి యొక్క అధ్యక్షతన సీనియర్ నాయకులు, కొల్లేరు సంఘం నాయకులు, పెద్దలు, గౌరవనీయులు సైదు సత్యనారాయణ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెదవేగి మండల పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే సీనియర్ నాయకులు మరి నేతల రవి గారికి, మొవల్ అశోక్ గారికి, ప్రతిగోళ్ళంక గ్రామ పెద్దలకి, గుడాగలంక గ్రామ పెద్దలకు, యేసురాజు గారికి, శ్రావణి గారికి,
ఇంకా నాతో పాటు పాల్గొంటున్నటువంటి జాల్పూడి బ్యాంక్ అధ్యక్షులు మోటపల్లి పవన్ గారికి, తాత సత్యనారాయణ గారికి, అనిల్ గారికి, రేవతి గారికి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మహనీయుడి యొక్క విగ్రహాన్ని మరి పైడి చింతపాడులో మీరు పెట్టి మమ్మల్ని మా చేతుల మీదుగా ప్రారంభోత్సవాన్ని చేసినందుకు మీ యొక్క గ్రామ పెద్దలకు కానీ బండా పెద్దలకు కానీ ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం. అది వాస్తవం. ఈరోజు మరి ఏ ఎన్నికలు లేవు, అయినా కూడా మీరు ఇంత ఉత్సాహంగా మరి కొద్దిగా టైం తప్పించి వచ్చినా సరే మరి మేమంతా కూడా నిరీక్షించినందుకు మీ అందరినీ కూడా క్షమాపణ అడుగుతున్నాం. కొన్ని కారణాల వల్ల అనుకున్న టయానికి చేరుకోలేకపోయాం, మమ్మల్ని మన్నించండి. మీ మనిషిగా ఉంటాం. మీ ప్రతినిధిగా 100కి 100 పాళ్ళు కొల్లేరు విషయంలో మనకి న్యాయం జరుగుద్ది. కమిటీ వచ్చారు, చూశారు, అర్థం చేసుకున్నారు. శాశ్వతంగా కొల్లేరుకి పరిష్కారం రాబోతుంది త్వరలోనే అని చెప్పి కూడా, త్వరలోనే అది కూడా మీ చెవుల వింటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి తెలుగు జాతికే గర్వకారణమైనటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి